అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కాకినాడలోని గాంధీనగర్ పార్క్లో శనివారం గాంధీనగర్ వాకర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. గాంధీనగర్ వాకర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో కలగా శివరాణి శ్రావ్యలను సత్కరించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ మన దేశంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవిస్తారని చెప్పారు. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని తెలిపారు. ఈ ప్రాబ్లం ఈవిడికే కాదు, చాలా మందికి ఉంది. నేను వాకింగ్ చేస్తుంటే పాపం ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన మొగుడు పిల్లము ఇద్దరు ఉంటున్నారు, రిటైర్ అయిపోయారు, పిల్లలు లేరు. సడన్గా గుండెలో నొప్పి వచ్చింది సార్ అంటే ఇమీడియట్గా ఆయనకి ఏం చేయాలనేది మాత్రలు పంపించి ఇట్లా చేసాం. అంటే మన కమిటీలో చాలామంది కూడా ఉత్సాహవంతులు ఉన్నారు, యువకులు ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ మధ్యనే మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాను. ఒక అమ్మాయి చిన్న పాపకి 2 కాళ్ళు తీసేయాలని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు ఎంత నిరుపేదలు అంటే ఆఖరి ఒక రోజు ఫీజు కూడా కట్టలేరు. ఇమీడియట్గా మనకి చెప్పగానే నేను అన్ని గ్రూపుల్లో పెట్టాను. మీరు చెప్తే నమ్మరు, 50-60 వేలు మనం కలెక్ట్ చేసాం. ప్లస్ డాక్టర్తో మాట్లాడి, హాస్పిటల్తో మాట్లాడి 3 లక్షల బిల్లుని 1,50,000 తీసుకొచ్చాం. అంటే దగ్గర 2 లక్షలు మనం ఆ పిల్లకి, ఆయన గుళ్ళో పూజారి గారు, 2 ఆడపిల్లలు. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం ముందు రోజే జరిగింది కనుక చాలా ఆనందంగా ఉంది. ఆ ఇంటికి వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ నిన్నే డిశ్చార్జ్ అయిపోతూ కూడా సార్ మీరు లేకపోతే మా పాపకి 2 కాళ్ళు లేకుండా వీల్ చైర్లో వెళ్ళాల్సింది, నేను నడిచి వెళ్తున్నాం. డాక్టర్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇట్లాగా ఎవరికైనా సాధ్యమైనంత మటుకు మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు పెద్దవారు ఉన్నారు, లేదంటే మందులు కావాలంటే మేము మందులు తక్కువగా అవైలబుల్ చేయిస్తాం. మ్యాక్సిమం మాత్రం మేము కృషి చేస్తాం. మీరు అందరి నెంబర్లు తీసుకోండి. సో దట్ మేము పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో హెల్పింగ్ ద ఏజ్ ఒక కమిటీ కూడా, ఒక స్పెషల్ కమిటీ పెట్టి మన వెంకటరమణ గారు కూడా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఫ్రీగా ట్రీట్మెంట్ జరగడానికి, మంచి ట్రీట్మెంట్ అందించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా వీఆర్ ఆల్ విత్ యూ. మేమందరం కూడా మీతో ఉన్నాం. అందరం ఒకే మాట మీద వెళ్దాం. ఏ గొడవలు, ఏ గోళ లేకుండా కాకినాడ పార్క్, గాంధీనగర్ పార్క్ అంటే చాలా ప్రశాంతమైన పార్క్ లాగా చేయాలని మిమ్మల్ని అందరికీ కోరిక రాసిస్తున్నాం. ఇప్పుడు పలువురు మహిళామణులు మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. పురుషుల మీద ఆధిక్యత గురించి కాదు, మీ సపోర్ట్ లేదే ఇది అసలు జరగదు. మేము ఒక్కళ్ళం పార్టిసిపేట్ చేయలేదండి దీంట్లో. మీ అందరి సహకారంతో సురేష్ గారు బాగా చేశారు. మా అందరి తరఫుని సురేష్ గారికి, మీ అందరికీ కూడా పేరుని కృతజ్ఞత. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం, వారికి, వారి కమిటీకి కూడా. ఇంత మంచి రోజు ఇలా గడుస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడే లేచి ఇలా వాకింగ్కి వచ్చేసాను. ఈ సందర్భంగా శ్రీధర్, భద్రరావులచే సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమంలో జొన్నాడ వెంకటరమణ, ప్రసాద్, ఆంజనేయులు, మూర్తి, శేఖర్, దానరాజు, కృష్ణప్రసాద్, రాము, రమణ, మహిళా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సత్య, రజని, హేమ తదితరులు పాల్గొన్నారు.